గురు పౌర్ణమి శ్వాసే గురువు, అదే ధ్యాన జగత్. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. యోగం క్షేమం, యోగ చిత్తవృత్తి నిరోధ. అంటే వస్తువుతో జాగ్రత్త, సమయంతో స్నేహం, శక్తిలా జీవించడం, శక్తి ప్రదాతను చేరుకోవడం. శక్తి ఆత్మ, శక్తి ప్రదాత ధ్యానం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస శ్వాసదాత ప్రకృతి. ధ్యానం వల్లనే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి. శ్వాస మీద ధ్యాస సాధించడమే పునరుత్థానం, రంజాన్, సంక్రాంతి. అదే శాకాహారిగా జీవించడం స్నేహతత్వం, భూమిని నీటిని శుభ్రంగా ఉంచడం దైవత్వం. శానిటైజర్తో చేతులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి అంటే భూమిని నీటిని శుభ్రంగా ఉంచండి, మొక్కలు నాటండి. రాముడు, కృష్ణుడు, జీసస్, అల్లా, మహానుభావులందరూ ఆరాధించింది ప్రకృతిని. కనుక శాకాహారం తిందాం, ధ్యానం చేద్దాం, ప్రకృతి మాట విందాం, ఆరోగ్యంగా ఉందాం. జై శాకాహార జగత్, జై ధ్యాన జగత్.